దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. బైబిల్ సెలవిస్తుంది ఆత్మకు శరీరమునకు ఎడతెగని పోరాటము అని. అంటే మనకు యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఏమన్నా రాజ్యాలను పరిపాలిస్తున్నామా? శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్నీ కూడా ఈ శరీరము ద్వారానే. అందుకే శరీరమునకును ఆత్మకును ఎడతెగని పోరాటం అన్నాడు. అంటే శరీరం అంటే ఏంటి? బహిరంగంగా కనపడేది, అంటే లోకం అనుకుందాం. లోకములో ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా శరీరం అండి. అందుకే లోకాన్ని గురించి మాట్లాడతాడు, అది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అంటే అతిశయం, శరీర కోరికలు, ఆశలు. ఈ శరీరంతో మనం ఉన్నంత వరకు ఇవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన జీవితము, అది మనకు జీవం, మనల్ని బ్రతికిస్తుంది. ఇది మనల్ని చంపుతుంది. కాబట్టి ఈ పోరాటంలో నీవు ఆత్మకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే నీవు సమాధానం కలిగి ఉంటావు. ఈ శరీరానికి ప్రాధాన్యత ఇస్తే ఈ ఆశల వలయములో, అహంకార వలయములో, శరీర ఇచ్ఛల్లో నీకు సమాధానం ఉండదు. కోరికలనేటివి తీర్చబడవు, ఆశలనేటివి తీర్చబడవు. అవి నీకు తాత్కాలికంగా సంతోషాన్ని కలుగచేసినా అవి నీ జీవితానికి నెమ్మదిని మాత్రం ఇవ్వలేవు. నిద్ర పట్టదు, కలవరము, హృదయంలో ఒకలాంటి భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం సమాధానం కలిగి ఉంటాం. చూడండి, ఆ పోస్టైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు పరిశుద్ధుడని, గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నటువంటి భక్తుడని, అతని వంటి జ్ఞాని లేడివని తర్కవాదంతో జీవించి నెమ్మది లేకుండా బ్రతికాడు. చివరికి అతని శరీరము అతన్ని ఒక హంతకుడిగా మార్చిందండి. కలవరంతో, జయం లేనప్పుడు, సమాధానం లేనప్పుడు ఆ వ్యక్తి ఒక మూర్ఖుడిగా ప్రవర్తిస్తుంటాడు. అలా ప్రవర్తించినటువంటి సౌలు ఒకరోజు దేవుడు దర్శించి తనతో మాట్లాడితే అతడు సమాధానంతో నింపబడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ సమాధానం కాపాడుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా సమాధానం కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే ఆత్మ సమస్తము భరించి మనకు సమాధానం ఇస్తుంది. శరీరం అలా కాదు, త్రుళ్ళిపడుతుంది, అతిశయపడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగిన మార్గం ఏదైతే ఉందో, శాశ్వతమైన మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గంలో మనం నడవాలి. అది ఆత్మానుసారమైన మార్గం. అందుకే అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ వాగ్దానం పట్టుకుందాం. నువ్వు కలవరాలు, భయాలు, బలహీనతలు ఇవన్నీ కూడా ఆత్మను పొందుకుంటే వాటన్నిటి నుంచి దూరపరచబడతాం. నిశ్చయంగా దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం అంగీకరించి అనుభవించి ప్రభు రాకడికి మనం సిద్ధపడతాం. ప్రభు అటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.